అదే తల్లి ఆపు తల్లి ఆపు తల్లి. ఏ శివ నీకు బాక్సింగ్ రాదా? వచ్చినాను నన్ను గెలవనివ్వగా. అబ్బచ్చా రాదని ఒప్పుకోవచ్చుగా డైరెక్ట్ గా. అవును తల్లి నాకు రాదు. బాక్సింగ్ వచ్చిన వాళ్ళు వస్తున్నారు. లోహిత్ టీం ప్లీజ్ వెల్కమ్ లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్. హ్యాండ్ కొట్టేస్తున్నారంటే మందికి తెలియజేయలేదు ఏవరగా ఇక్కడ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరా? బ్రదర్ మా బాక్సింగ్ పోటీలు చూడడానికి జయప్రద కూడా వస్తుందా? రోజున బుద్ధులే కృష్ణ, జయప్రద కాదు జయప్రదం చేయండి అన్నాడు. నువ్వు దండోలా వేస్తున్నావా రెఫరీగా చేస్తున్నావా చెప్పరా చెప్పు. నా నోట్లో నానింది నీ నోట్లో ఊరింది బ్రదర్. కృష్ణ ముందు నువ్వెళ్ళు. నాకు భయం వేస్తుంది కృష్ణ. భయపడకు, నీ వెనకాల నేనున్నాను కదా. ధైర్యం చేసే ముందుకెళ్తాను. ఆ భగవంతుడి పైన భారం వేస్తాను. ఇప్పుడు మీ క్రీమ్లోకి వెళ్ళి ఈ టీవీలోకి వెళ్ళి ఎవరు వస్తున్నారు? బ్రదర్ మన బాక్సింగ్ కు రెండు కళ్ళ లాంటి వాళ్ళం. మొదటి కన్ను మీరు, రెండో కన్ను నేను. కాబట్టి మొదటగా మీరే వెళ్ళండి. అవకాశం నాకు వచ్చింది. వెంకట్రావు, అప్పారావు, పుల్లారావు, ఎల్లారావు ఇలా పుట్టిన ప్రతి ఒక్కడు పోతూ ఉంటే ఆ తరువాత పుట్టేవాడు కొట్టేవాడు కావాలి కానీ కొట్టించుకునేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టారు నా పేరు నందమూరి తారక రామారావు అని. కమాన్. అబ్బో అన్నగారు చాలా పెద్ద డైలాగ్ చెప్పారు. కృష్ణ గారు ఇప్పుడు కొంచెం ముందు చూసి కొట్టండి. ఓకే ముందు చూసి కొడతాను, కాసుకో. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు, స్టూడియోను కూడా చూస్తాడు. అందుకే నా స్టూడియో పగిలిపోయింది. ఇక స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం, వచ్చే ముందు ఆలోచించుకుని రండి. నాకెదురొచ్చినా నీకే ప్రమాదం, నేను నీకెదురొచ్చినా నీకే ప్రమాదం. కృష్ణన్ రాజు ఏంటి రిస్క్ చేయొద్దు అంటున్నాడేంటి? దగ్గరికి వెళ్తే పిచ్చి కొట్టాడు కదా. నా యాల్ది బరిలోకి దిగాక భయపడకూడదు. చూసారా బ్రదర్, మన డైలాగుకే వారికి పడిపోయింది. ఇక పంచుకి కొట్టుకుందాం 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 కొట్టుకుందాం. బాబు కొట్టుకోవడం అంటే వీధి వీరు కొట్టుకోవడం కాదు, ఇద్దరు కలిసి కొట్టుకోండి. ఇక స్టార్ట్ చేయండి. ఓకే ఇలా రౌండప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో కళ్ళు తిరిగిపోతాయి. కృష్ణ నువ్వు కొడితే అదోలా ఉంటుందని నీకు కూడా తెలియదట్టగా మరి కొట్టడానికి భయపడుతున్నావు ఎందుకు? కొట్టు. ఆ డైలాగ్ చెప్పింది నేను కాదు, మా బాబు మహేష్ బాబు. నేను కొడితే మామూలుగానే ఉంటుంది. రామారావు గారు ఒక్కసారి ఓడిపోవచ్చు కదా. ఓడిపోవడం మా ఇంట వంట లేదు బ్రదర్. గెలుపు మా ఇంటి పేరు. మీరంత ధైర్యంగా చెప్తే నేను కూడా రెడీ. కమాన్ కొట్టుకుందాం కొట్టుకుందాం కొట్టుకుందాం. ఓకే ముందు నేనే కొడతాను, నా దెబ్బ కాచుకోండి. ఇది అనసూయ దెబ్బ. ఇది భలే బాగుంది. రెండో అవకాశం కూడా మీకే. మళ్ళీ ఓకే అనసూయ దెబ్బ. ఇన్నిసార్లు వద్దు, చాలు. మేమేమైనా తక్కువ తిన్నావా బ్రదర్? కాచుకోండి. ఇది మా శివారెడ్డి దెబ్బ. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఈసారి కరెక్ట్ గా బాక్సింగ్
బాక్సింగ్ అంటే చేతులతో కొడతారనుకున్నా, నేను కాళ్ళతో కూడా తంతున్నాడే. ఇప్పుడు కాసుకోండి నా దెబ్బ, మీరు కోలుకోలేరు. చూడండి ఇప్పుడు హరికిషన్ గారి దెబ్బ. హరికిషన్ దెబ్బలు గట్టిగానే తగిలాయి. ఇప్పుడు మీరు కాచుకోండి, ఇది మా భాను దెబ్బ. అప్పు దూరం నుంచి కొట్టిన గురి చూసి కొట్టాడు. రెడీ, కొట్టుకుందాం. Come on. ఆపండి, మీరు చాలా బాగా కొట్టుకుంటారు. ఇప్పుడు మీ ఇద్దరికి సేమ్ బ్యాట్స్, నీకు మూడు. ఓకే, ఇక మీరు వెళ్ళండి. ఇప్పుడు రెండో రౌండ్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరు రండి, రాజు గారు మీరు కూడా రండి. రాజుగారు ఆల్ ది బెస్ట్, బాగా కొట్టండి. నేను బాక్సింగ్ మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు చేయలేడురా. తెలుస్తూనే ఉంది. ఆ చేతుకున్న గ్లోజు ఈ చేతికి, ఈ చేతుకున్న గ్లోజు ఆ చేతికి వేసుకున్నప్పుడే మొత్తం తెలుస్తుంది. అవి మార్చుకొని కొట్టుకుందాం రా. యాది కొట్టుకోవడం మాకు తెలియదు అనుకుంటున్నావా? నేను కొట్టుకోవడం మొదలు పెడితే ఈ ప్రైజ్ మనీ మొత్తం నాకే కదా. నేను కొడితే ఫైల్స్ వచ్చేదాకా కొడుతూనే ఉంటారు. కొట్టుకుందాం రా కదా. దూరిపోతున్నాడు రాయుడు. వీడు ఎట్టా దొరకలేటున్నాడు కానీ ఈయన నేను కొడతా ఫస్ట్. అయ్యో, పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ఆపండి. అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరికి సేమ్ బ్యాట్స్, నీకు రెండు. ఇప్పుడు లాస్ట్ రౌండ్, మీరందరూ వచ్చి కొట్టుకోండి. బాక్సింగ్ లో అయినా బెడ్రూమ్ లో అయినా ఇద్దరు కొట్టుకుంటేనే ఆట. ఇలా నలుగురు కలిసి కొట్టుకోవడం తప్పు. అలా ఎక్కడ జరగలేదు, అన్నిటికీ విరుద్ధం. అసలు ఈ అసాంఘికమైన ఈ క్రీడని మేము బహిష్కరిస్తున్నాం. నచ్చలేదు. మొదటి కన్ను వెళ్ళినప్పుడు రెండో కన్ను ఇక్కడెందుకు? నేను కూడా అన్నతో పాటు వెళ్ళిపోతున్నాను కదా. మిస్టర్ రిఫరీ, వాళ్ళు పోయారు. విన్నర్స్ మేమే. మా ప్రైజ్ మనీ 10 లక్షలు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. 10 లక్షలు కాదు నా ముద్దు కృష్ణ, మేము అనౌన్స్ చేసింది 10,000 మాత్రమే. అది కూడా దుర్గానేవి వారు అందించే బెస్ట్ స్కిట్కి 5,000, బెస్ట్ పర్ఫార్మర్ కి 5,000 మాత్రమే. అయ్యో, కృష్ణరాజు పడిపోయాడు అంటే నేను కూడా పడిపోవాలి. కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బో, పిచ్చ కొట్టుడు కొట్టారు, వీళ్ళు పడిపోయారు. ఇప్పుడు ఆ 10,000 ప్రైజ్ మనీ నాదే. లాఫింగ్ లాంచర్స్, నాకు మీ పర్ఫార్మెన్స్ చాలా క్యూట్ గా అనిపించింది అసలు. ఒక్కొక్కళ్ళు దెబ్బలు కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఏంటి అసలు వాణి గారు, నాకు పెయింట్ పూసినట్టుగా అలా కొడతాను. నేను కొడితే ఎలా ఉంటుంది శివ? వాచిపోలేని తొడలన్నీ. కానీ మీ బాక్సింగ్ తర్వాత మార్క్స్ తో వాళ్ళు బాక్సింగ్ చేసేది మీరు చేస్తారా లేదా చూద్దాం. కాన్సెప్ట్ బ్యూటిఫుల్ అసలు. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు ఒక్కసారి జంప్ చేసి ఇలా తిప్పరా. బ్యూటిఫుల్ లక్ష్మీనారాయణ గారు. హరికిషన్ గారు రింగులో పంచులు, డైలాగ్ పంచులు బారుపడ్డాయి. చాలా బాగా చేశాడు. అది ఎవ్రీబడి కృష్ణరాజన్ వాళ్ళ డైలాగ్ మరీ బిగుసుకుపోతున్నట్టుగా ఉంది. కొంచెం ఆర్టిఫిషియాలిటీ తగ్గించి న్యాచురల్ గా వాళ్ళు చేస్తుంటే బాగున్నట్టుగా ఉంటే బాగుండేది. లాఫింగ్ లాంచర్స్ కి మీరు ఇచ్చే పాయింట్స్.